నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక హెల్దీ టేస్టీ హల్వా రెసిపీ చూపించబోతున్నాను. ఇది హెల్తీగా చేసుకోబోతున్నాం. ఏమాత్రం కూడా చక్కెర వాడకుండా హెల్దీగా ఈ బీట్రూట్ హల్వా ఎలా చేసుకోవాలో నేను ఇవాళ చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. బీట్రూట్ అందరూ ఇష్టంగా తినలేరు కదా, బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి ఇష్టంగా తినలేకపోతారు. సో అలాంటి వారికి ఇలా హెల్తీగా టేస్టీగా మనం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ హల్వాలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. బీట్రూట్తో చేసాం కాబట్టి బీట్రూట్లో ఎన్నో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చాలా మంచిది మన బాడీకి. చూడండి, ఇక్కడ నేను ఒక 3 మీడియం సైజ్ బీట్రూట్లను ఇలా మంచిగా వాష్ చేసి తీసుకున్నాను. నేను ఇక్కడ ముందుగా మనం ఈ పై పొట్టు ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా పీల్ అవుట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం సన్నగా తురుముకొని కూడా తీసుకుందాం. ఈ హల్వా కోసం బీట్రూట్లను మంచిగా తురుముకొని తీసుకోవాలి. ఈ బీట్రూట్లో మెగ్నీషియం, పొటాషియం ఇలాంటివి ఎన్నో రకాల గుణాలు ఉంటాయండి. ఇది తప్పకుండా మనము రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉండొచ్చు. మనకు బ్లడ్ తక్కువైనప్పుడు కూడా మనము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పేది ఇదే కదా, బీట్రూట్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోమని చెప్తారు. సో తప్పకుండా ఇది మనము ఎవ్రీడే డైట్లో ఇంక్లూడ్ చేసుకుందాం ఇప్పటి నుండి. ఇక్కడ చూడండి, నేను ఇదంతా కూడా పొట్టు అంతా కూడా పీల్ అవుట్ చేసేసుకున్నాను. ఇది నేను ఇక్కడ గ్రేటర్ తీసుకున్నాను, చూసారా? ఇలా మనకు సన్న సైడ్ ఉంటుంది కదా, సన్నగా వచ్చే గ్రేటర్, దీంతోనే నేను ఇక్కడ ఈ బీట్రూట్లన్నీ కూడా తురుముకొని తీసుకున్నాను. బీట్రూట్లను ఈ విధంగా మంచిగా తురుముకొని తీసుకోవాలండి. చూసారా? ఈ విధంగా అన్ని 3 బీట్రూట్లను కూడా ఇలా మంచిగా తురుముకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఈ హల్వాలో షుగర్ ఏమాత్రం కూడా వాడట్లేనని చెప్పాను కదా, చక్కెర వేసుకోకుండా హెల్తీగా మనం చేసుకోబోతున్నాం. సో నేను ఇక్కడ ఇలా ఒక 10 ఖర్జూర్లను తీసుకున్నాను. లోపల సీడ్స్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా తీసేసుకొని ఇలా ఖర్జూరాలు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇలా మూత పెట్టేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకొని తీసుకోవాలి. ఇలా కొంచెం బరకగా ఉన్నా సరే అండి, హల్వాలో మనం తింటూ ఉంటే ఈ ముక్కలు కూడా పంటికి తలుగుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మనం దాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడయ్యాక ఇందులోకి మనం తురుము పెట్టుకున్న బీట్రూట్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ నెయ్యిలో బీట్రూట్లను మంచిగా మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఉంటే కాసేపటికి ఈ బీట్రూట్లోని ఈ వాటర్ అంతా కూడా సపరేట్ అవుతూ ఉంటుందండి. చూపిస్తాను నేను ఇక్కడ, చూడండి. ఇలా మంచిగా మనం కలుపుతూ ఉండాలి. చూసారా? ఈ జ్యూస్ ఎలా అయితే రిలీజ్ అవుతుందో ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం బీట్రూట్లను మంచిగా మనము కుక్ చేసుకోవాలి. ఈ పచ్చిదనం ఏదైతే ఉంటుందో బీట్రూట్లో అదంతా కూడా వెళ్ళిపోవాలి. అంతవరకు మంచిగా మనము దీన్ని కుక్ చేసుకొని తీసుకుందాం. చూడండి, మనకు ముందు కంటే ఈ జ్యూస్ అంతా కూడా రెడ్యూస్ అయిపోయింది కదా, మనకు ఈ బీట్రూట్లోని పచ్చిదనం అంతా కూడా పోయింది. ఇలా ఇదంతా కూడా ఒక సైడ్కి అనేసి మధ్యలో నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ అంతా నేను ఇక్కడ పాలు తీసుకుంటున్నాను. పాలు నేను ఇక్కడ పచ్చి పాలు వాడాను. మనం ఎంతైతే బీట్రూట్లను వాడతామో అంత సేమ్ క్వాంటిటీలో మనం మిల్క్ తీసుకోవచ్చు. ఇలా మిల్క్ వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో మంచిగా దీన్ని కుక్ చేసుకుందాం. పాలల్లో ఇలా బీట్రూట్ని కుక్ చేయడం వల్ల మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. మనకు ఫైనల్గా తింటూ ఉంటే చాలా మజాగా ఉంటుంది. సో ఇలా మిల్క్లో ఇదంతా కూడా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 బౌల్ అంతా నేను ఇక్కడ బెల్లం వేస్తున్నాను. ఇది సుమారు ఒక 3 టేబుల్ స్పూన్స్ అనుకోండి, అంత బెల్లం నేను ఇక్కడ వేసాను. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకునే ఖర్జూర్లు ఉన్నాయి కదా, ఖర్జూర్ కూడా ఇప్పుడే వేసేసుకొని ఈ బెల్లం, ఈ ఖర్జూర్ అంతా కూడా మంచిగా ఈ బీట్రూట్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం మ్యాష్ చేసుకుంటూ ఉంటే మనకు ఖర్జూర్ కూడా ఈజీగా మనకు కలిసిపోతుందండి ఇందులో. ఇలా మంచిగా బాగా కలిపేసుకొని ఈ మిల్క్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా రెడ్యూస్ అయ్యే వరకు దీన్ని బాగా కుక్ చేసుకొని తీసుకుందాం. చూసారా? ఇది ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనకు కొంచెం కలర్ డార్క్గా మారుతుంది, చూడడానికి కూడా సూపర్గా ఉంటుంది. చూసారా? ఇలా బాగా ఇదంతా కూడా జ్యూస్ ఇదంతా కూడా వెళ్ళిపోయేంత వరకు బాగా మనము కుక్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ఇదంతా కూడా మగ్గుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ అంత ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. మంచి అరోమా వస్తుంది ఇలాచీ పొడి వల్ల.
ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నాక నేను కొంచెం నెయ్యిలో ఇలా కాజు అలాగే బాదం కూడా ఇలా వేయించి తీసుకున్నాను. ఆ నెయ్యితో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులోకి హల్వాలోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్గా మనకు ఈ హెల్దీ బీట్రూట్ హల్వా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనం ఏమాత్రం కూడా చక్కెర వాడకుండా ఇంకా కొంచెం నెయ్యిలోనే ఈ హెల్దీ హల్వా అనేది చేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ఈసారి ఈ బీట్రూట్ హల్వా చేసుకొని తినండి. ఈ టేస్ట్కి అయితే మనం ఒరిజినల్ హల్వా ఏదైతే ఉంటుందో చక్కెర వేసుకొని చేసుకుంటాం కదా, దానికన్నా 100 టైమ్స్ బెటర్ అనమాట. ఇది చాలా అంటే చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. ఇదైతే మా ఫ్యామిలీలో అందరికీ కూడా చాలా నచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి క్విక్ అండ్ యమ్మీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.